మహాదేవునికే మహిమ కలను గాక. మహాతండ్రి కృపలో ఆ అమృత దేవుని యొక్క జీవవాక్యాన్ని, ఆ అమృత దేవుని యొక్క నిత్య మార్గాన్ని మరొకసారి తెలుసుకుందామండి. అనుదినము మనం దేవుని వాక్యాన్ని తెలుసుకొని, దేవుని మార్గాన్ని తెలుసుకొని, ఆ జీవాన్ని పొందుకుంటానికి మనం ఎంతగానో ప్రయాసపడాలి. నిజంగా ఎంతగానో నడుంకట్టుకోవాలి. ఎంతగానో నిజంగా దేవుని మార్గాన్ని వెతికి 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 పొందుకోవాలండి. వెతికితే ఖచ్చితంగా ఆ యొక్క దేవదేవుడు దొరుకుతాను అంటున్నాడండి. తడితే ఖచ్చితంగా ఆయన తలుపు తీస్తాను అంటున్నాడు. ఆయన ఎవరని తెలుసుకోవాలి, ఆయన కలిగి ఉండాలండి. ఎందుకంటే ఈ యొక్క బాల్యం నుంచి, ఈ యొక్క పుట్టక నుంచి కూడా మన యొక్క పాపిష్టి పాతాళపు చీకటి బ్రతుకు రాలిపోవాలంటే, ఈ యొక్క మరణ ముద్ర చెరిగిపోవాలంటే, ఈ యొక్క ప్రాణం మీద ఆ యొక్క మరణ అధికారం లేకుండా ఉండాలంటే ఈ జీవాధిపతిని కలుసుకోవాలి. ఈ జీవాధిపతి ఎవరని తెలుసుకోవాలి. ఈ జీవాధిపతి మార్గంలోనికి వస్తేనే మనకి నిత్య మార్గం, నిత్య జీవం, నిత్య ముద్ర, నిత్య జీవాధిపతి అమృత శక్తి వాక్యాన్ని తింటేనే మనం బ్రతుకుతాం. ఆయన ఎవరని తెలుసుకుంటేనే మన కన్నులకి వెలుగు కలిగి, మన హృదయానికి స్వస్థత, మన మైండ్కి స్వస్థత కలిగి, ఆయన జీవ మార్గం ఏదని వెతికితేనే మనం ఆయన నిత్య తండ్రి పాదాల చెంత ఉండటానికి ఎంతో భాగ్యం దొరుకుతుందండి. ఇది దొరకాలంటే, ఇది పొందుకోవాలంటే అంత తేలిక కాదనమాట. అయితే దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆ నిత్య మార్గంలోకి వెళ్ళాలంటే అది దేవునికే, మరి ఆయనకే సాధ్యం అండి. ఆ యొక్క దయగల దేవుడు మన గడప దగ్గర, మన హృదయం దగ్గర ఉన్నప్పుడే మనం ఆయన్ని పొందుకుంటే మనం ఎంతో అదృష్టవంతులు, ఎంతో భాగ్యవంతులు అని దేవుడి వాక్యం చెప్తుందండి. ఇటు దేవుడి వాక్యాన్ని మనం విశ్వసించి నమ్మాలంటే ఇందులో మన యొక్క హృదయంలో కానీ, మన యొక్క మనసులో కానీ, మన యొక్క జీవిత బ్రతుకులని చెత్త ఉంది కదండి, పాపమైన చీకటి ముసుకుంది కదండి. కాబట్టి క్లారిటీగా మనకు దేవుడు కనపడ్డు, క్లారిటీగా మన దేవుడిని తెలుసుకోలేము. ఎందుకంటే మన కళ్ళ ఇప్పుడు గుడ్డిగా ఉన్నాయి అనుకోండి, ఎదురుగుండా ఎంతలా బంగారపు 1000 క్యాండ్ల బల్బు ఉన్నా సరే మనకేమైనా తెలుస్తుందా? తెలవదు. ఎందుకు? కళ్ళు గుడ్డైపోయినాయి కాబట్టి తెలవదు. మరి ఇవన్నీ కూడా, ఈ రోగాలు పోవాలంటే, ఈ మైండ్ స్వస్థత, ఈ కళ్ళు తెరిచి ఎవరున్నారో మన ముందని తెలుసుకోవాలంటే ఈ యొక్క జీవవాక్యాన్ని మనం వెతికి ఆయన నిత్య మార్గాన్ని మనం వెళ్ళాలి. ఆయన నిత్య పాదాలు పట్టుకుంటేనే మనం బ్రతుకుతామండి. ఆ యొక్క దేవుడి వాక్యం ఎక్కడ దొరుకుతుంది అని ఆ యొక్క ధనవంతుడు, ప్రభువా మరి నేనైతే తెలుసుకోకుండా ఈ యొక్క నరక శిక్షలోకి వచ్చేసాను, నా సహోదరులు ఉన్నారు అక్కడికి పంపించవాలని అన్నప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు భూమి మీద ఇక్కడ సత్య మార్గం ఏది? పుట్టించిన దేవుడని ఆయన ఉన్నాడు. కన్న తండ్రి ఎవరు? సత్య వెలుగు జీవ మార్గం ఎవరని నువ్వు తెలుసుకోలేకపోయావు. కాబట్టి ఆ టైం ఆ యొక్క విధానం గతించిపోయింది. కాబట్టి నీ యొక్క గడియ ఏమైందంటే, నువ్వు అనుభవించాల్సిన అదృష్టాన్ని ఆ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు పొందుకోలేకపోయావు. కాబట్టి నువ్వు ఎక్కడ ఏం పని చేసావో ఆ విత్తనమే, ఆ ఫలమే, ఆ విధానమే, ఆ నడకే నువ్వు పొందుకోవాల్సి వస్తుందని దేవుడు ఎంతగానో ఆ యొక్క అబ్రహాం గారి ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే మనం కూడా ఈ లోకంలో ఈ కృపాకాలంలో కూడా దేవుని మనం తెలుసుకోకుండా, మనమే రక్షించుకుండా, మనమే మనకు యొక్క దేవుని మార్గం యొక్క వెలుగు తెలుసుకోకుండా, మనం ఈ జీవిత కాలంలో, ఈ జీవిత పనుల్లో, ఈ జీవిత ముసుగులో, ఈ జీవిత గుడ్డులాటలు, ఈ జీవిత విధానంలో ఎవడు ఏదో చెప్తే అదే నమ్మేసి మనశ్శాంతి లేకుండా, దేవుని యొక్క స్పష్టత, దేవుని యొక్క జీవపు వెలుగు పొందుకోకుండా మనం ఉంటే మన హృదయానికి స్వస్థత, మన మైండ్కి స్వస్థత రాదండి. ఈ యొక్క సత్య జీవపు వెలుగు మార్గంలోనే ఉందని ఎంతో సామెతల్లో ఆ యొక్క ఈ అదృష్టాన్ని దేవుని జీవ గ్రంథంలోనే ఉందని, ఈ యొక్క జీవ గ్రంథం పట్టుకుంటే మనం సంపాదించింది ఇది కాదు అదృష్టం. ఈ యొక్క దేవుని యొక్క జీవ వాక్యాన్ని పొందుకొని మన యొక్క ఈ ప్రాణం ఉన్నప్పుడే ఆయన నిత్య మార్గంలోకి వెళ్తేనే అదే అదృష్టం అని ఎంతగానో సామెతల్లో చెప్తున్నాడంటే, మనం ఒకసారి మనసు పెట్టి మన యొక్క మనసు తగ్గించుకొని, ఈ యొక్క నిత్య దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త ఎవరు? సర్వాధికారి, ప్రాణం ఇచ్చిన యేసయ్య, రక్షిస్తానని యేసయ్య, ఆ యొక్క పాతాళ గోతులో నుంచి విడిపించి పైకి లేపుతానని యేసయ్య ఎవరని ఎతకటానికి కొంచెం మనం టైం పెడితే, ఈ బ్రతికున్నప్పుడే, ఈ యొక్క దీపం ఉన్నప్పుడే మనం ఈ యొక్క మన బ్రతుకులు సరిచేసుకుంటే మన బ్రతుకులు, మన గృహం చక్కబడుతుందండి. ఇది అంత తేలికైంది కాదు. కాబట్టి మనం కొంచెం కష్టపడి మన దేవుని వైపు తిరిగి మనం తగ్గించుకుంటే మన యొక్క విధానం, మన యొక్క రోగం రాలిపోయి ఈ జీవపు వెలుగులు, జీవాధిపతి కళ్ళ ముందు ఈ యొక్క జీవ మార్గం, జీవుని వాక్యపు బలము మనని ఆ నిత్య మార్గంలోకి, దేవుని సర్వశక్తిలోనికి నడిపిస్తానికి, ఆయన్ని ప్రేమించి, ఆయన కలిగి ఉండి, ఆయన చేపట్టుకుని, ఆయన పాదాల చెంత ఆయనతో ఉండే భాగ్యాన్ని ఆ యొక్క పునరుద్ధాన దేవుడు, సర్వాధికారి, పరలోకపు తండ్రి, ఆ తండ్రితో ఉంటానటానికి నేను తీసుకెళ్తాను, నేనే మార్గం, సత్యం, జీవమైన అని చెప్పినటువంటి ఈ దేవుని మార్గంలోనికి మనం వెళ్తానికి క్రీస్తు ప్రభువే నిత్య రహదారి.
క్రీస్తు ప్రభువు రక్షణ మార్గపు జీవాధిపతి, నిత్య జీవాధిపతి క్రీస్తు ప్రభువే. కాబట్టి ఇట్టి బంగారు అదృష్టమైనటువంటి కృపాదేవుని మనం తెలుసుకుని మన చేతుల్లోకి సంపాదించుకుని మనం కలిగి ఉన్నామంటే మన హృదయానికి స్వస్థత, మన మైండ్కి స్వస్థత, మనశ్శాంతి. అమృత దేవుని యొక్క పాదాలే శాంతి. ఈ లోకంలో వచ్చినట్టు కాదు, ఆయన యొక్క పాదాలు అమృత శాంతి అనమాట. ఆ యొక్క అమృత శాంతిని పొందుకోవాలంటే మనలో ఉన్న రోగ బుద్ధి అన్ని అబద్ధాలే చెప్పుద్ది, అన్ని దొంగ నాటకాలు, దొంగ పాతాళం వైపు, దొంగ చీకటి వైపు చూపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళు బుద్ధి మన మనసు స్వస్థత లేవు కాబట్టి మన కళ్ళు మూసుకున్నాం కాబట్టి మనకి ఏం కనిపిస్తుంది? చీకటే కనిపిస్తుంది. కళ్ళు తెరిచామనుకో, ఓహో పలానా చోట పలానా బ్యాగ్ ఉంది, ఓహో పలానా చోట పలానా ఫోన్ ఉందని ఎలా చెప్తావు? ఓహో పలానా చోట లైట్ ఉంది, పలానా చోట పలానా వస్తుందని ఎలా చెప్తావు? అదే కళ్ళు మూసుకుంటే ఏముంది? ఏం లేదు, చీకటే ఉంది, ఇదే తెలుసు నాకు అన్న వేదాంత తత్వంలోకి వెళ్ళిపోయామనుకోండి, ఈ యొక్క అదృష్ట భాగ్యాన్ని ఈ జీవిత కాలంలోనే ఎక్కడే పోగొట్టుకుంటాం అనమాట. అయితే క్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉంటే ఈ యొక్క నేత్రం, ఈ యొక్క మనసు, ఈ యొక్క మార్గం తెరవబడి ఆ నిత్య దేవుడు ఎవరు, నిత్య మార్గం ఎవరు, దేవుని వాక్యం ఎవరని అందులోకి వెళ్ళి అందులో తెలుసుకుని ఆయనకి పొందుకుని అదృష్ట దేవుని పొందుకుంటానికి మన చేతుల్లోనే పెట్టాడు దేవుడు జీవ గ్రంథాన్ని. ఇటు జీవ గ్రంథంలో మార్గమైన దేవుని మాటలు, దేవుని ప్రేమ లేక, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క హెచ్చరింపు, దేవుని యొక్క మార్గపు లోతు, దేవుని యొక్క గొప్ప గైడెన్స్, దేవుని యొక్క అమృతమైన సర్వశక్తిని యొక్క బలం ఇందులో ఉందన్నమాట. ఇటు జీవవాక్యాన్ని మనం అనుదినం కలిగి ఉండి ఆయన యుద్ధకు వచ్చి ఆయన గడప యుద్ధ, ఆయన గుమ్మం యుద్ధ మనం కాచుకుని ఉంటే, మన హృదయాలు తెరవబడి ఉంటే, ఆ గుమ్మంలో ఉన్న తండ్రి తలుపు తట్టుచుండగా ఈ వాక్యంతో పిలుస్తుండగా మన హృదయంలోనికి ఆయన చేర్చుకుంటే ఆ నిత్య మార్గాన్ని మనం కనుగొంటామండి. అద్దండి అదృష్ట భాగ్యం, అద్దండి నిత్య జీవపు భాగ్యం. అయితే మనం ఈ యొక్క రోగ విధానంలో మన జీవితాన్ని ముగించుకున్నాం అనుకోండి, ఈ ధనవంతుడిలాగా ఏం సాధించడు, వాడు ధనవంతుడే కానీ ఏం సాధించడు. అలాగే మనం కూడా ఈ లోక యొక్క భాగ్యపు ఆయుష్ జీవితాన్ని పోగొట్టుకుంటాం అనమాట. అయితే దేవుడి స్వరం వినపడుతుండగా ఎవరైనా బ్రతకగోరువాడు ఉంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉండి దేవుని మార్గానికి వస్తే ఎంత అదృష్టం ఉంటుందో. ఒకసారి దేవుడి వాక్యాన్ని చదవండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. అప్పుడు దేవుని దృష్టి యందును అవును, మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని అంకించు. నీ స్వబుద్ధిని ఆధారపడక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. స్తోత్రం! ఎంత గొప్ప జీవమాట, ఎంత సూక్ష్మంగా, ఎంత తేలిగ్గా ఆయన కాడి, ఆయన మాటలు, ఆయన మార్గం ఎంత రమ్యంగా, ఎంత తేలిగ్గా, ఎంత ఈ జీవిత గమనంలో అనువాదించుకోవచ్చు, జీవించవచ్చు, తినచ్చు. ఒకసారి మైండ్లోకి తీసుకెళ్ళి ఆలోచించి ఆయన నిత్య వెలుగుని మనం చూడొచ్చు, ఆయన నిత్య మార్గాన్ని మనం కనుగొనొచ్చు అని ఎంతో తేలిగ్గా చెప్పారు. అయితే ఎందుకంటే శాస్త్రీయ పరిశీలన ఆయన కేకలేశాడంటే, మీరు మొయ్యలేని సత్యంగానంటే భయంకరమైన భారాలు ప్రజల మీద మోపుతారే తప్ప మీరు చిటికిన వేలతో కూడా దాన్ని కదిలించడం, దాన్ని ముట్టుకోరని ఎంతగానో దేవుడు ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పరిశీలన శాస్త్రుల్ని ఎంతగానో కేకలేశాడు. అంటే ఏంటి? చెప్పేవాడు ఎవడో ఏం చేయలేడు. దేవుని వాక్యాన్ని కలిగి ఉంటేనే వాడే స్వస్థత కలిగి ఉంటాడు. వాడే వ్యక్తిగతంగా దేవునితో కలిగి ఉంటేనే వాడు బాగుపడతాడు. చెప్పేవాడు ఎవడు ఏడం చెప్తే కూడా ఏమి చేయలేడు అనమాట. అయితే చెప్పే విధానపు జీవ మార్గం ఏది నెంబర్ వన్ క్వాలిటీ అనేది మనం తెలుసుకోగలిగితే, మనం అసలు నిజంగా విధేయులమై ఆయన పొందుకోవాలని ప్రేమ కలిగి ఉంటే, ఆయన యొద్దకు వస్తే మనకన్నీ చాలా క్లారిటీగా ఆయన ఎంతో పరమ గురుడు మనకి బోధిస్తున్నాడండి, పరమ తండ్రి మనకి చెబుతున్నాడండి. అట్టి నిత్య మార్గం వైపు మనం దృష్టి పెడితే, మార్గం పెడితే, ఆయన మార్గంలోకి వెళ్తే అమృత శాంతి సమాధానం పొందుతాం. మన స్వబుద్ధిని, ఈ లోక మార్గపు విధానాన్ని, ఈ లోక ఆలోచన మాటల్ని మనం మైండ్లో పెట్టుకుని ఇదే కదా అనుకుని మనం ఆ నిత్య మార్గాన్ని అమృత తండ్రి మాటలను వదిలేయొద్దండి. ఎందుకంటే ఈ యొక్క మన స్వబుద్ధి మనం రక్షించదు, ఎవడు ఏది చెప్పినా రక్షించదు. ఈ యొక్క జీవుని యొక్క దేవుని వాక్యాన్ని మనం వెతికి, మనం తట్టి, మనం కలిగి ఉంటేనే ఈ యొక్క జీవుడు ఎంతగానో దేవుడి వాక్యాన్ని ఎంత తేలిగ్గా, ఎంత తేటగా, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇటు మాటలు స్వయంగా మనం తెలుసుకోవాలి. మనం ఆయన మార్గాన్ని కలిగిండి ఈ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివి ఆయన మార్గంలోకి వెళ్తే సూపర్గా ఆయన పొందుకుంటామండి. మనం
పరమ గురుడు ఆయనే ఉండి మనల్ని నడిపిస్తాడనమాట. మన హృదయం దగ్గరే, మన తలుపు దగ్గరే ఉండి ఆయన తట్టుతున్నప్పుడు, మన హృదయంలో ఈ మాటల ద్వారా ఆయన పౌరస్వరం నేనున్నానని వినిపిస్తున్నప్పుడు, మనం విధేయత కలిగి ఆయన పిల్లలాగా తగ్గించుకుని, చిన్న పిల్లలాంటి మనసు, మంచి మనసు కలిగి ఆయన యొద్దకు వెళ్తే స్పష్టంగా ఆయన ఎత్తుకుని ఆశీర్వదించి వాళ్ళని దీవించిన రీతిగా మనల్ని కూడా ఆత్మ జీవితాన్ని, మన ఆ యొక్క నిత్య మార్గాన్ని, రక్షణ మార్గాన్ని, స్వచ్ఛ దేవుని యొక్క జీవ మార్గాన్ని పొందుకునే అమృత వెలుగు మార్గాన్ని మనకు తెలియపరచాడండి. మనం ఆయనతో సహవాసం కలిగి ఆయన ఉంటే చీపించుకుని ఆయన ఇచ్చే మార్గానికి మనల్ని తీసుకెళ్ళిపోతాం. ఆయన యందు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ ఆయన కుమారులుగా చేసుకుంటానని కూడా ఆయన ఎంతగానో మనకు తేలిగ్గా స్పష్టంగా చెప్తున్నాడండి. ఇటు జీవాధిపతిని మనం పోగొట్టుకోవద్దండి. ఇటు దేవదేవుణ్ణి మనం కలిగి ఉండి ఇంకా లోతుకి, ఇంకా దేవదేవుణ్ణి ముద్దు పెట్టుకునే స్థాయిలోనికి, ఆ యొక్క దేవుని యొక్క వాక్యం నెత్తి మీద మోసుకునే భాగ్యంలోనికి మనం వెళ్ళామంటే అమృతం ఏదైనా సరే పటాపంచలైపోద్ది అనమాట. ఎందుకంటే ఆ కాడిని మోసిన వెంటనే ఆ యాజకులు అడుగు పెట్టంగానే అది నీరు రెండుగా చీలిపోయింది. ఆ యొక్క కర్ర చూపంగానే అంత సముద్రం రెండుగా అయిపోయింది. అయితే వాడు ఎంతో సూపర్ మార్గాన్ని వెళ్ళగలిగారు. అటువంటి అద్భుతాన్ని మన దేవుని మాటని, దేవుని కార్యాన్ని, దేవుని అద్భుత శక్తిని మనం గ్రహిస్తే ఈ లోక అపవాది నుంచి మనం తప్పించుకుని నిత్య మార్గం వైపు మనం వెళ్ళిపోతామండి. ఇటు దేవుడే అమృత తండ్రి. ఒక్కసారి ఇంకో ఆయన మాట చెప్తున్నాడు, చదవండి. సామెతల గ్రంథం 3:13 చదవండి మరి ఒకసారి. జ్ఞానం సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట జ్ఞాన లాభం నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ఎంతగా చెప్తున్నానండి, ఎంతగా సూక్ష్మంగా దేవుణ్ణి సంపాదించుకో. ఈ లోకంలో నీ హృదయంలోని దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో ఏదన్నా మనం ఇంత వస్తువు తీసుకోవాలన్నా వెల చెల్లించిందే మనకు ఊరికనే వస్తుందండి. మరి ఈ లోక జీవితంలో కూడా మన జీవితాన్ని ఆయన పాదాల చెంద గడిపితే, ఆయన వెతికే టైము మనం ఆయనకి వెల అర్పిస్తేనే కదా. ఆయన కలిగి ఉండి మన యొక్క సబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన పాదాల ఎద్దుకు వస్తే, చిన్న బిడ్డలాగా వస్తే కదా ఆ ఆశీర్వాదం ఏంటి, ఆయన మాట ఏంటి, ఆ రక్షణ మార్గం ఏంటని మనం రుచి చూస్తాం. రుచి చూస్తే వదిలిపెట్టం అనమాట. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకుంటానికి మన టైం అంతా ఇచ్చేస్తున్నాం కదండి. కొంచెం ఆగి ఆలోచించి నువ్వు ఈ జీవ మార్గాన్ని కనుగొంటే ధన్యుడు. ఈ లోక వాటితో అది సరికాదు. ఆ యొక్క నిత్యరాజ్యం యుగ యుగాలు శాశ్వత కాలం ఉండేది అక్కడే. కాబట్టి ఈ కొంచెంలో ఉండి ముగిసిపోయే ఈ విధానం ఈ ఇట్లో సంపాదించుకునే కంటే దేవుణ్ణి సంపాదించుకుని ఆయన కలిగి ఉండమని ఎంతగానో సత్యదేవుడు ఆయన నిత్య మార్గం మనకు తెలియపరుస్తున్నాడండి. ఇటు జీవాధిపతి వాక్కులు ఎంతగా మనల్ని బలపరుస్తున్నాయి, మనల్ని ఎంతగా ప్రాణాన్ని స్వస్థతపరుస్తున్నాయి. ఆయన మార్గంలోకి వెళ్ళటానికి ఎంతగా ఈ యొక్క మనస్సు, ఆత్మ ఆ యొక్క దేవుని మాటను ఇష్టపడితే, ఆయన్ని ప్రేమిస్తే ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం అనే రొట్టెని మనం తింటాం అన్నమాట. ఇది తింటా ఉంటే రోజు అన్నం వండుకోకుండా ఒక పూట, ఒక అరపూట, ఒక 4 పూటలు వండుకుంటే సరిపోద్దండి ఈ లోక పద్ధతిలో? కాదు కదా. రోజు మరి ఎలాగే ఈ యొక్క మట్టి దేహం అలా ఆత్మదేహానికి కూడా బతకాలి అంటే ఈ ఆత్మ కూడా దప్పికొనకూడదు, నీరసమైపోకూడదు, బతుకులు లేగలేని పరిస్థితులు ఉండకూడదంటే ఈ జీవవాక్యాన్ని సంపాదించుకోవాలి. ఈ మేలింబంగానే సంపాదించుకుని ఈ యొక్క మట్టిని ఎంతో కాలం కాదు, ఇది శాశ్వత కాలం కాదు కాబట్టి దీన్ని సంపాదించుంటే నీ ఆయుష్కాలం అంతా నువ్వు అవచేసుకుంటే దేవుణ్ణి ఎప్పుడు సంపాదించుకుంటావని దేవుడు నిత్య మార్గపు నీతి దేవుడు గద్దిస్తూ ప్రేమతో మాట్లాడుతున్నాడండి. ఆయన మాట ఇంకోసారి చదవండి. సామెతల గ్రంథం 3:16 మరొక్కసారి ఆయన మాట ఏనండి. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో తలఘనత, దాని మార్గంలో రమ్యమార్గము, త్రోవలన్నీ క్షేమకరము, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. స్తోత్రం. చూసారా ఎంతగా దేవుని యొక్క అమృత బలమైన మెట్టులు, దేవుని యొక్క బలమైన వాక్కులు, దేవుని యొక్క బలమైన చక్కని మెత్తని ఆ యొక్క రొట్టె లాంటి, పాల లాంటి దేవుని మాటలు మనకు తెలియపరుస్తున్నప్పుడు ఒక్కసారి ఈ ప్రాణం ఉన్నప్పుడు ఆయన వైపు తిరగాలి కదండి. ఇది మన బాధ్యత. ఇది మనం, ఎందుకంటే ఆ నరకంలో పడి అగ్నిహారద పురుగు చావుదారు ఆ యొక్క దరిద్రంలో ఉండే కాడికంటే ఈ ఆత్మ ఇక్కడ ఈ మేలింబంగారం సంపాదించుకుని ఎంతగానో మనం సుఖిస్తున్నాం. మనం కూడా ఈ ఆత్మ కూడా ఆయన యొక్క బంగారపు దేవుణ్ణి, మేలిమి బంగారం కంటే అమృతమైన ఆ దేవుణ్ణి సంపాదించుకుంటే ఈ ఆత్మ కూడా అంత గొప్పగా ఆయన పాదాల చెంత ఉండటానికి ఎంతగానో జీవ మార్గమైన ప్రాణం ఇచ్చిన యేసయ్య మనతో ఉన్నాడు కాబట్టి, ప్రధాన కాపరి మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మన పక్షాన
ఉత్తరవాదిగా ఆయన మనతో మన యొక్క చేసిన తప్పిదాలు ఈ యొక్క సాతానుడి నెప్పములు తీసుకుని వచ్చి మనల్ని ఎంతగానో కాలరాయాలని చూస్తున్న వీడి చేతిలో నుంచి తప్పించడానికి ప్రధాన యాజకుడు పరమ తండ్రి దేవుడు యెహోవా తండ్రి పంపించిన ఆయన కుమారుడి మార్గాన్ని సంపాదించుకుంటే ఆయన నిత్య మార్గంలో నిత్య ఘనతలు నిత్య జీవం కలదంట. ఇటు దేవుణ్ణి మనం పొందుకుంటే, ఇటు దేవుని మార్గంలోనికి మనం వస్తే, ఆ కుమారుని పొందుకుంటే మన గుమ్మముల పైకెత్తబడి మనం ఆయన యొక్క నిత్య మార్గంలోకి వెళ్తానికి, ఆయన లోతులోనికి వెళ్తానికి, ఆయనలో బలం కలిగి ఉండడానికి ఎంతో అదృష్టం మనల్ని తలుపు తడుతూ హృదయం తడుతూ చెవికి వినిపిస్తుండగా ఆయన పొందుకున్న దైవ కుమారుణ్ణి మహా తండ్రి వైపు తిరిగి ఆయన ప్రేమ కలిగి ఆయన పాదాల చెంతకొచ్చి ఆయన పొందుకొని ఇటు జీవపు వెలిగి ఎక్కడా అని మనం వెతికితే ఆయన దొరుకుతాడు. తడితే మనకు ఆయన తలుపు తీసి ఆ అమృత మార్గపు వెలుగును మనకు చూపిస్తానికి ఎంతగానో ఆయన పౌరస్వరం వినిపిస్తున్నప్పుడు మనం విధేయత కలిగి ఆయన చేయి పట్టుకుంటే నిత్య సుఖముల వైపు నడిపించగల పరిశుద్ధాత్మ తండ్రి ఈ ప్రాణాన్ని స్వస్థపరిచి పరమపురివాసుడు ఆయన ఎవరో తెలియపరిచి మనల్ని యొక్క చెడు దరిద్రం కడిగివేసి ఆయన నిత్య మార్గానికి వెళ్తానికి నిత్య సుఖములు గల సర్వాధికారి. ఈ లోకంలో చాలా విధానాలు బాధాకరంగానే ఉంటాయి. అయితే ఈ లోకం ఆయనది కాదని చెప్పాడు కాబట్టి, ఈ లోకం ఆయనది కాదు కాబట్టి ఈ నిత్య రాజ్యానికి మనం ఎవడన్నా వెళ్ళాలని ఆశపడితే, ఆ నిత్య దేవుణ్ణి పొందుకోవాలి, ఆయన పట్టుకోవాలి అనుకుని ఎవడన్నా ఆశపడి ఉంటే, దేవదేవుడు వచ్చారని విశ్వసిస్తే, ఆ దేవుని కుమారుడిని మనసిచ్చి ఆయనకి లోబడి ఆయనకి విధేయులై ఉంటే ఎవరైనా ఇట్టి నిత్య ఘనతలు గల ఇట్టి నిత్య జీవాధిపతికి ఇట్టి ప్రాణాన్ని ఈ యొక్క దేవుడు స్వస్థపరిచి ఆయనతో పునరుద్ధాన జీవాన్ని భాగ్యాన్ని కలిగించి నేల రాసి పాతాళలోకి వెళ్ళాల్సిన మన బ్రతుకుని పైకి లేపి ఆ నిత్య మార్గంలోనికి జీవాధిపతి తీసుకెళ్తానని ఎంతగానో చెప్తున్నా ఆయన్ని అంగీకరించి ఆయన కలిగి ఉండి ఆయన మాటలకు చెవి ఆయన పాదాల యొద్దకు వచ్చేసి ఆయన పొందుకున్నామండి. ఆమె